ఎగ్జిట్ పోల్స్ పై రాహుల్ గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. ఓటమి ఖాయమని అంగీకరించుకోలేక ఎగ్జిట్ పోల్స్ పై విమర్శలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితిలో రాహుల్ గాంధీ లేరన్నారు. చివరకు ఓటమిని అంగీకరించాల్సిందేనని, చిన్నపిల్లల మాదిరిగా వ్యవహరించడం తగదని చురకలంటించారు మాధవీలత. And then they know that they're going to have to face terrible questions and debates from the journalists and the different various channels and the, so news. And they have no answers to talk because the entire campaigning, they have been talking everything that was baseless. They have been putting n number of allegations on Modi ji. They've tried their hard, they've torn their clothes. But ultimately they knew nothing is going to happen and Modi ji is going to be the Modi ji. But now why did they come back after 24 hours? We all know that Sonia ji mama would have told Rahul ji, beta, harna to hamari aadat hai. By now you should have got used to it, Rahul ji, beta. Koi dikkat nahi hai. So the way she has handed over her son to the constituency, now she would have counseled him. It's okay beta, it's okay, not an issue. ये तो होते रहता है जिंदगी में. Now that we have learned and got used to lose with Modi ji, we better be mentally prepared for it. कोई बात नहीं, go. पीठ पे जरा हाथ ऐसा थाम के बिजाए होंगे. So they're back again to debate. I don't see anything, surprise the way that they have boycotted initially. ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మాధవీలత వ్యాఖ్యల గురించి చెప్పండి. సౌమ్య, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత మరోసారి వార్తల్లో నిలిచారు. ఎగ్జిట్ పోల్ పై రాహుల్ గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండం చేశారు. ఓటమి ఖాయమని అంగీకరించుకోలేక ఎగ్జిట్ పోల్ పైన విమర్శలు చేస్తున్నారని కూడా సెటైర్లు వేశారు. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించే రీతిలో ఇండియా కూటమి లేదని కూడా ఆమె సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితిలో రాహుల్ గాంధీ లేరు. చివరకు ఓటమిని అంగీకరించాల్సిందే అని చిన్నపిల్లల మాదిరిగా వ్యవహరించడం తగదని కూడా చురకలంటించారు. ఈ ఇటీవల కాలంలో కూడా మాధవీలత ఏది మాట్లాడినా కూడా సంచలనాత్మకంగా మారుతా ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కూడా చూసాము, ఆమె దూకుడు శైలి కానీ, ఆమె ప్రచార వినూత రీతిలో కూడా కొనసాగించారు. అక్కడ ఓల్డ్ సిటీలో బాణాన్ని వదలడం కానీ, ఇలాంటివి కొన్ని రాజకీయంగా కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. పొలిటికల్ అనలిస్టులు కూడా చాలా క్రిటిసైజ్ చేసి మాట్లాడారు. కానీ ఆమె ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా అవుతోంది. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల పైన కూడా దుమారం రేపుతోంది. ఎందుకంటే ఆమె నేషనల్ మీడియా అటెన్షన్ కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అటెన్షన్ డ్రా చేశారు. ఆమె టికెట్ రావడం కూడా సంచలనమే. మొదటి నుంచి కూడా సంచలనాలకు మారుగా కూడా బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా పేరొందారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సెటైరికల్ గా కూడా ఆమె కామెంట్స్ చేశారు. దీనిపైన ప్రస్తుతం రాహుల్ గాంధీ గానీ, కేజ్రీవాల్ గానీ, ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ మాధవీలత మాత్రము రోజు రోజుకి కూడా ఒక కొత్త అంశాలని తెరపై తీసుకొస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పైన కూడా పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తగ్గ ఫర్ ఫైట్ కూడా ఇస్తుందని కూడా మొదటి నుంచి కూడా పాత బస్తీలో ఆమె ఒక హైప్ అయితే తీసుకొచ్చారు. కానీ మధ్యలో కూడా అనేక వివాదాలు కూడా ఆమె చుట్టుముట్టాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రము దేశవ్యాప్తంగా మరోసారి ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఆరోపణలు ప్రత్యారోపణలు. ఎందుకంటే ఏకంగా ఆమె రాహుల్ గాంధీ కేజ్రీవాల్ పైనే వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆమెకి ముందుగా అనుకున్నట్టు దేశవ్యాప్తంగా కూడా ఆమెని వివిధ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారానికి బీజేపీ హైకమాండ్ కూడా ప్రచారంలో ఆమెని క్యాంపెయినింగ్ చేపించారు. ముంబై కూడా వెళ్ళింది ఆమె. సో మరోసారి కూడా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎన్నికల ప్రచారంలో సమయంలో కూడా ఆమె పైన విపరీతంగా ట్రోల్ కి కూడా గురయ్యారు. ఆమె బీజేపీ పార్టీలో మరో బర్రెలక్క వచ్చిందని కూడా ఆమె పైన సెన్సేషనల్ గా కూడా ఆపోజిషన్ పార్టీస్ కామెంట్స్ చేశాయి. నెటిజన్లు కూడా
ఆమె పైన సెటరికల్ గా చాలా కామెంట్స్ పెట్టారు. ఆమె సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడితే కూడా యూజువల్ గా సోషల్ మీడియాలో ట్రోల్ అయినట్టు ఆమె కూడా చాలా గురయ్యారు. కానీ ఆమె చాలా ధైర్యంగా నిలబడ్డారు. పోలింగ్ తేదీ రోజు కూడా ఆమె ఆ పోలింగ్ బూత్ సెంటర్ లో వెళ్లడము, అక్కడ బుర్కాలు తీసి చూడడం కూడా దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఆమె పైన కూడా ఎంఐఎం కార్యకర్తలు ఫిర్యాదు కూడా చేశారు. అనంతరం కూడా ఆమె పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇలా మొదటి నుంచి కూడా ఆమె ఏది చేసినా కూడా వివాదాస్పదం అవుతోంది. ఆమె బై నేచర్ ఆమె కొంచెం అగ్రెసివ్ నేచర్, కాకపోతే అది ఏది చేసినా కూడా కాంట్రవర్సీ అన్న చందన కూడా ప్రతిపక్షాలు చూపిస్తున్నాయని కూడా ఆమె గతంలో కూడా కామెంట్ చేశారు. సో ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఈ కామెంట్ల పైన మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాలి సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. కానీ పోల్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు మాధవిలత రిగ్గింగ్ జరిగిందన్నారు. కానీ ఇప్పుడు న్యూస్ 18 సర్వే తర్వాత మాధవిలత గెలుస్తుందనే ఒక టాక్ కూడా ఉంది. కానీ ఎన్నికల తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉండబోతుంది? గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత. ఓటమి ఖాయమని అంగీకరించుకోలేక ఎగ్జిట్ పోల్స్ పై విమర్శలు చేస్తున్నారని సెటైర్లు వేశారు. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితిలో రాహుల్ గాంధీ లేరన్నారు. చివరకు ఓటమిని అంగీకరించాల్సిందేనని, చిన్నపిల్లల మాదిరిగా వ్యవహరించడం తగదని చురకలంటించారు మాధవిలత. And then they know that they're going to have to face terrible questions and debates from the journalists and the different various channels and the, so news. And they have no answers to talk because the entire campaigning, they have been talking everything that was baseless. They have been putting n number of allegations on Modi ji. They've tried their hard, they've torn their clothes, but ultimately they knew nothing is going to happen and Modi ji is going to be the Modi ji. But now why did they come back after 24 hours? We all know that Sonia ji mama would have told Rahul ji, beta, हारना तो हमारी आदत है. By now you should have got used to it, Rahul ji, beta. कोई दिक्कत नहीं है. So the way she has handed over her son to the constituency, now she would have counseled him. It's okay, beta, it's okay, not an issue. ये तो होते रहता है जिंदगी में. Now that we have learned and got used to lose with Modi ji, we better be mentally prepared for it. कोई बात नहीं, go. पीठ पे जरा हाथ ऐसा थाम के बिजाए होंगे. So they're back again to debate. I don't see anything, surprise the way that they have boycotted initially. ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మాధవిలత వ్యాఖ్యల గురించి చెప్పండి. సౌమ్య, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మరోసారి వార్తల్లో నిలిచారు. ఎగ్జిట్ పోల్ పై రాహుల్ గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండం చేశారు. ఓటమి ఖాయమని అంగీకరించుకోలేక ఎగ్జిట్ పోల్ పైన విమర్శలు చేస్తున్నారని కూడా సెటైర్లు వేశారు. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించే రీతిలో ఇండియా కూటమి లేదని కూడా ఆమె సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితిలో రాహుల్ గాంధీ లేరు. చివరకు ఓటమిని అంగీకరించాల్సిందే అని చిన్నపిల్లల మాదిరిగా వ్యవహరించడం తగదని కూడా చురకలు అంటించారు. ఈ ఇటీవల కాలంలో కూడా మాధవిలత ఏది మాట్లాడినా కూడా సంచలనాత్మకంగా మారుతా ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కూడా చూసాము, ఆమె దూకుడు శైలి కానీ ఆమె ప్రచార వినూత రీతిలో కూడా కొనసాగించారు. అక్కడ ఓల్డ్ సిటీలో బాణాన్ని వదలడం కానీ ఇలాంటివి కొన్ని రాజకీయంగా కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. పొలిటికల్ అనలిస్టులు కూడా చాలా క్రిటిసైజ్ చేసి మాట్లాడారు. కానీ ఆమె ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా అవుతోంది. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల పైన కూడా దుమారం రేపుతోంది. ఎందుకంటే ఆమె నేషనల్ మీడియా అటెన్షన్ కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అటెన్షన్ డ్రా చేశారు. ఆమె టికెట్ రావడం కూడా సంచలనమే. మొదటి నుంచి కూడా సంచలనాలకు మారుగా కూడా బీజేపీ అభ్యర్థి మాధవిలత కూడా పేరొందారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సెటైరికల్ గా కూడా ఆమె కామెంట్స్ చేశారు. దీనిపైన ప్రస్తుతం రాహుల్ గాంధీ గానీ కేజ్రీవాల్ గానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ మాధవిలత మాత్రము రోజు రోజుకి కూడా ఒక కొత్త అంశాలని తెరపై తీసుకొస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
మరోవైపు ఆమె ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పైన కూడా పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తగ్గ ఫర్ ఫైట్ కూడా ఇస్తుందని కూడా మొదటి నుంచి కూడా పాత బస్తీలో ఆమె ఒక హైప్ అయితే తీసుకొచ్చారు. కానీ మధ్యలో కూడా అనేక వివాదాలు కూడా ఆమె చుట్టుముట్టాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రము దేశవ్యాప్తంగా మరోసారి ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఆరోపణలు ప్రత్యారోపణలు, ఎందుకంటే ఏకంగా ఆమె రాహుల్ గాంధీ కేజ్రీవాల్ పైనే వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆమెకి ముందుగా అనుకున్నట్టు దేశవ్యాప్తంగా కూడా ఆమెని వివిధ రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారానికి బీజేపీ హైకమాండ్ కూడా ప్రచారంలో ఆమెని క్యాంపెయినింగ్ చేపించారు. ముంబై కూడా వెళ్ళింది ఆమె. సో మరోసారి కూడా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎన్నికల ప్రచారంలో సమయంలో కూడా ఆమె పైన విపరీతంగా ట్రోల్ కి కూడా గురయ్యారు. ఆమె బీజేపీ పార్టీలో మరో బర్రెలక్క వచ్చిందని కూడా ఆమె పైన సెన్సేషనల్ గా కూడా ఆపోజిషన్ పార్టీస్ కామెంట్స్ చేశాయి. నెటిజన్లు కూడా ఆమె పైన సెటరికల్ గా చాలా కామెంట్స్ పెట్టారు. ఆమె సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడితే కూడా యూజువల్ గా సోషల్ మీడియాలో ట్రోల్ అయినట్టు ఆమె కూడా చాలా గురయ్యారు. కానీ ఆమె చాలా ధైర్యంగా నిలబడ్డారు. పోలింగ్ తేదీ రోజు కూడా ఆమె ఆ పోలింగ్ బూత్ సెంటర్ లో వెళ్లడము, అక్కడ బుర్కాలు తీసి చూడడం కూడా దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఆమె పైన కూడా ఎంఐఎం కార్యకర్తలు ఫిర్యాదు కూడా చేశారు. అనంతరం కూడా ఆమె పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇలా మొదటి నుంచి కూడా ఆమె ఏది చేసినా కూడా వివాదాస్పదం అవుతోంది. ఆమె బై నేచర్ ఆమె కొంచెం అగ్రెసివ్ నేచర్, కాకపోతే అది ఏది చేసినా కూడా కాంట్రవర్సీ అన్న చందన కూడా ప్రతిపక్షాలు చూపిస్తున్నాయని కూడా ఆమె గతంలో కూడా కామెంట్ చేశారు. సో ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఈ కామెంట్ల పైన మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాలి సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. కానీ పోల్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు మాధవిలత రిగ్గింగ్ జరిగిందన్నారు. కానీ ఇప్పుడు న్యూస్ 18 సర్వే తర్వాత మాధవిలత గెలుస్తుందనే ఒక టాక్ కూడా ఉంది. కానీ ఎన్నికల తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉండబోతుంది? టూ థింగ్స్. వాస్తవికంగా చూసుకుంటే బేసిక్ గా ఇది మనం చెప్పుకునే మాట కాదు. వివిధ మీడియా సంస్థలు కూడా సర్వే చేశాయి. ఓల్డ్ సిటీలో కూడా వాళ్ళు ప్రజలు కూడా చెప్పారు. బేసిక్ గా మాధవిలత ఈసారి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి పాత బస్తీలో బీజేపీ పాగా వేసేందుకు కూడా ఆమె పాత్ని లీడ్ చేశారని కూడా అంటున్నారు. కానీ ఎప్పుడైతే నవనీత్ కౌర్ రాణా అమరావతి మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ వచ్చి ఇక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారో, చోటుకు 15 మినిట్ నై 15 సెకండ్ దేవంగా అని చెప్పి ఆమె ఎప్పుడైతే సంచలన వ్యాఖ్యలు చేశారో అవుట్ రైట్ గా కూడా ఓట్లన్నీ కూడా పాత బస్తీలో ఉన్న ముస్లిం ఓటర్లు అందరూ కూడా ఓవైసీ వైపే ఓటు వేశారని ఒక వాదన, ఒక చర్చ నడుస్తోంది. దానికి కారణం ఏంటంటే ఈమె రిలీజియస్ మత పేరిట ప్రచారం కాకుండా ఓల్డ్ సిటీలో ఉన్న పావర్టీ, అక్కడ నిరుద్యోగం గురించి, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ గురించి, అక్కడ విద్యా ఉపాధి అవకాశాల గురించి, పాలసీ మేకింగ్ గురించి ఈమె ప్రచారం చేసి ఉంటే డెఫినెట్ గా గెలిచేదని కూడా అంటున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్, పొలిటికల్ గా చూసుకుంటే ఎనీయో ఈమె నేషనల్ వైడ్ గా కూడా దేశవ్యాప్తంగా ఈమె అందరి అటెన్షన్ కూడా డ్రా చేశారు. ఈమెకి జాతీయ స్థాయిలో కూడా ఏదైనా పదవి కట్టబెట్టవచ్చు అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. బీజేపీ సెంట్రల్ పార్టీ ఈమెను స్టేట్ కాకుండా సెంట్రల్ లో కూడా ఏదైనా కమిషన్ కి చైర్మన్ గా గానీ, లేకపోతే విత్ ఇన్ ద పార్టీలో కూడా ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది. మరి చూడాలి, మనకు ఎన్నికల ఫలితాల తర్వాత స్వేరింగ్ సెరమనీ మరోసారి ప్రధాని మోదీ ప్రధాని అవుతారని కూడా దేశవ్యాప్తంగా అన్ని సర్వేలు తెలుపుతున్నాయి. ప్రధానమంత్రిగా కేబినెట్ మొత్తం కూడా స్వేరింగ్ సెరమనీ అయిపోయాక ఇప్పుడు పార్టీకి సంబంధించిన పోస్టులు ఏవైతే నామినేటెడ్ పోస్టులు కానీ పార్టీలో అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా మారతారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుంది. ఇది దాదాపు అక్టోబర్ వరకు కూడా టైం ఉంటుంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాక సెప్టెంబర్ తో పాటు నవంబర్, డిసెంబర్ లో 3 రాష్ట్రాల ఎన్నికలున్నాయి. హర్యానా, జార్ఖండ్ తో పాటు మహారాష్ట్రలో కూడా ఎన్నికలున్నాయి. 100 రోజుల కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాకే 3 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రధానమంత్రి ఆలోచన. ఇది అయిపోయాక కూడా నామినేటెడ్ పోస్టులు కానీ మిగతా అన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది బీజేపీ పార్టీలో. సౌమ్య, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్. Channels and the, so news
And they have no answers to talk because the entire campaigning, they have been talking everything that was baseless. They have been putting n number of allegations on Modi ji. They've tried their hard, they've torn their clothes, but ultimately they knew nothing is going to happen and Modi ji is going to be the Modi ji. But now why did they come back after 24 hours? We all know that Sonia ji mama would have told Rahul ji, beta, हारना तो हमारी आदत है. By now you should have got used to it, Rahul ji, beta. कोई दिक्कत नहीं है. So the way she has, handed over her son to the constituency, now she would have counseled him. It's okay, beta. It's okay. Not an issue. ये तो होते रहता है जिंदगी में. Now that we have learned and got used to lose with Modi ji, we better be mentally prepared for it. कोई बात नहीं.